ఈరోజు 26వ తేదీ 2022 బుధవారం రోజున కార్తీక మాసం ప్రారంభం కానుంది. అయితే ఈ కార్తీక మాసానికి అన్ని మాసాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆ శివకేశవులు అంటే ఆ పరమశివుడు ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ శివుడికి ఇష్టమైన నైవేద్యాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఇంకా భక్తి శ్రద్ధలు ఎవరైతే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి తప్పకుండా కోరికలు నెరవేరుస్తాడు అని గట్టి నమ్మకం. అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో అత్యుత్తమంగా పూజించేది కూడా శివయ్యనే. ఇక అందులోనూ కార్తీక మాసం అంటే శివునికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ మాసంలో శివుడు ఎంత నమ్మకంతో ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే వారికి అంతకంత మంచి ప్రతిఫలాన్ని అయితే ఇస్తాడు అని మన హిందూ సాంప్రదాయంలో ప్రతి మహిళ కూడా నమ్ముతుంది. ఇక అంతేకాకుండా నిజానికి వాస్తవానికి కూడా ఆ శివయ్య ప్రత్యేకమైన భక్తితో ఎవరైతే ఈ మాసంలో పూజిస్తారో అలాంటి వారందరికీ కూడా వారి కోరికలు తీర్చి వారందరినీ కూడా కుబేరులను చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎలాంటి చిన్న పరిహారమైనా సరే చేస్తే కనుక ఆ పరమశివుడు మీ భక్తిని మెచ్చి మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటినీ తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో చిన్న చిన్న పరిహారాలతో భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఈ కార్తీక మాసంలో తప్పకుండా మర్చిపోకుండా ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే మనకు దీపకాంతులు. అయితే సాయంత్రం సంధ్యా దీపాన్ని కూడా తప్పనిసరి ఉంచాలి. ఇంకా తులసి వద్ద ప్రత్యేకమైన దీపాలను ఉంచాలి. అంటే 5 వత్తులతో చేసిన దీపాలు కావచ్చు లేదా 5 దీపాలు కావచ్చు, ఇలా ఉంచాలి. ఇక ఉదయం సాయంత్రం 2 పూటల కూడా దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. ఇక ఈ రూపాయితో బుధవారం సాయంత్రం 7:30 నుండి ఇంకా 8 గంటల లోపు ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారింట్లో ఎంతటి కష్ట నష్టాలతో ఉన్నా సరే వారందరూ కూడా వాటన్నింటి నుండి విముక్తి పొందుతారు. ఇక ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఇక 1 రూపాయి కాయిన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత గల్లుప్పుని గ్లాసులో కావచ్చు, బౌల్లో కావచ్చు, అది గ్లాస్ అయినా పర్లేదు, బౌల్ అయినా పర్లేదు, కాకపోతే అది గాజు గ్లాస్ అయి ఉండాలి. అలా ఉన్న దాంట్లో గల్ల ఉప్పుని నింపాలి. ఇక మనందరికీ కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. లక్ష్మీదేవతకి గల్ల ఉప్పు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసింది. ధనాన్ని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా అవన్నింటినీ లాగేయడంలో ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి దిష్టి కూడా ఉప్పుతోనే తీస్తూ ఉంటారు. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఇక అలాంటి సమయంలో పరిహారం అయిపోయిన తర్వాత అంటే పరిహారం పూర్తయిన తర్వాత ఆ గల్లు ఉప్పుని తీసుకుపోయి ఎవరు తొక్కని దగ్గర లేదా ఏదైనా చెట్టు పక్కన పడవేయాలి. చెట్టు మొదట్లో కాకుండా చెట్టు పక్కన పడవేయాలి. అయితే 1 రూపాయి కాయిన్ని మీరు ఒక గాజు గ్లాసులో గల్ల ఉప్పుని పోసిన తర్వాత ఆ ఉప్పులో 1 రూపాయి కాయిన్ని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలి. చేతి తగిలి కింద పడకుండా చూసుకోవాలి. ఎవరు చేతులు తగలని చోట పెట్టాలి. పిల్లలకి అందకుండా ఒక ఈశాన్య దిశలో కావచ్చు లేదా నైరుతి దిశలో కావచ్చు ఈ గాజు గ్లాసుని పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఒక రోజంతా అలాగే వదిలేయాలి. ఇక అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం కావచ్చు, ఉదయం కావచ్చు, ఇక ఆ గల్ల ఉప్పుని తీసుకెళ్ళి ఒక చెట్టు పక్కన పడవేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టు మొదటన పోయవద్దు. ఎందుకంటే చెట్టు మొదటన పోస్తే ఉప్పు అనేది ఘాటు ఎక్కువయ్యి ఆ చెట్టు ఏదైనా అంటే వాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుకి మొదట్లో కాకుండా కొంచెం సైడు కనిపోయడం మంచిది. ఇక ఇలాంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో వారింట్లో ఆర్థిక సమస్యలు అనేవి తప్పకుండా దూరం అవుతాయి. ఇక ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో అన్నీ కూడా ప్రత్యేకమైన రోజులే. అన్ని రోజుల్లో కూడా ఆ పరమశివుని యొక్క నిండు ఆశీస్సులు మనకు అందుతాయి. ఇక ఇలాంటి మంచెన్నో శివయ్య గురించి వీడియోస్ మీకు రావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో పరిహారాలు కావచ్చు, ఇంకా ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కార మార్గం అయితే ఉంటుంది. ఆ మార్గాలన్నీ కూడా తప్పకుండా తెలియజేయబడతాయి. హ్యావ్ ఎ వెరీ నైస్ డే.